వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి పక్కనే గరీబోళ్ళకి ఇల్లు కట్టాలని షబీర్ అలీ అంటున్నాడు. మరి పెళ్లికెళ్ళి నవవధువుకు తాళి కట్టబోయాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. పేదోళ్ళకి ఇల్లు కట్టించేందుకు హైదరాబాద్లో జాగా ఎక్కడుందో చెప్పాలన్న కేసీఆర్కు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ ఓ ఐడియా ఇస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనే 11 ఎకరాల భూమిలో గరీబోళ్ళకి ఇల్లు కట్టించి 500 గజాల్లో కేసీఆర్ ఇల్లు కట్టించుకొని ఉండాలని షబీర్ అలీ సూచిస్తున్నారు. ఏమండో షబీర్ గారు బాగున్నారా? రాహుల్ బాబు వచ్చి రైతులతో మాట్లాడి వెళ్ళారు. బాగానే ఉంది. అచ్చారే గాని బాబు, పాపం మీ ముఖ్యమంత్రి గారేమో పేదలకు ఇల్లు కట్టిస్తానంటే మీ పార్టీ లేనిపోని గొడవ చేస్తుందంటున్నారు. ఎందుకండి బాబు? అసలే కేసీఆర్ అంటే మాట మీద నిలబడే మనిషాయే. ఇగో కేసీఆర్ మాట అంటే మాటనే. నేను ఎవ్వరికి వినను. వినకు సారు, నువ్వే అన్నావు కదా. నేను ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ తెలంగాణకు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి చేస్తా, లేకుంటే తలకాయ నరుక్కుంటాను. నరుకున్నావా? 12% मुस्लिम को रिजर्वेशन दे के रहूंगा, ये केसीआर की जबान है. दिए సోనియా అమ్మ ఇంటి దగ్గర పోయి నేను జాడు కొట్టినావా? జాడు నీ మాట ఎవరికి నమ్మకం? ఎవరికైనా ఉన్నదా ఇక్కడ నమ్మకం? ఎవరికి లేదు. నా ఉలాటకన్న మాటలు పట్టుకుని అది చేసేవా ఇది చేసేవా అని అడుగుతారేటండి. కేసీఆర్ బాబు మాట అంటే అందరికీ నమ్మకం ఉంది, కానీ పేదలకు ఇల్లు కట్టిద్దామంటేనే భూములు లేవని ఆ బాబు చాలా ఫీల్ అయిపోతున్నారు. మీరేమంటారండి? నాకు భూమి ఆడోనది చూపి అన్నారు. ఇప్పుడైతే ఒకటి చూపిస్తా, దీంట్లో అమలు చేస్తే రెండోది చూపిస్తా. ఇట్లా నా దగ్గర కూడా 10 భూములు ఎక్కడెక్కడ భూములు అన్ని చెప్తా. కానీ ఆయన చెప్పిండు కదా, మీరు అపోజిషన్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఉండలేరు, కేవలం విమర్శిస్తున్నారు కానీ నాకు సలహా ఇస్తలేరు అన్నారు. కాబట్టి ఒక సలహా ఇచ్చిన ఏడ భూమి ఉన్నది అంటే నీ పక్కకి భూమి ఉన్నది. ఏంటి ఇంకా 10 చోట్ల తలాలు చూపిస్తారా? సరే అలాగే కానీ ఇద్దరు కానీ ముందు ఒక చోట చూపించండి, తర్వాత మిగతా తలాల గురించి మాట్లాడుకుందాం. యూనివర్సిటీకి వద్దు, కానీ మీ రెసిడెన్స్ కు 14 ఎకరాల ల్యాండ్ మీద మీ రెసిడెన్స్ అక్కడ కన్స్ట్రక్షన్ మొదలైంది. మీరు నిజాం అంటారు. పాపం నిజాం 6 ఎకరాల మీదనే ఉన్నాడు. ఆయనకి ఇంకోటి కేవలం 6 ఎకరే. అందులోనే సెక్రటరేట్ అనేది అందులోనే ఉండే, ఆయన రెసిడెన్స్ అందులోనే ఉండే. కానీ మీకు నిజాం కంటే డబల్ నిజాం అయిపోయారు. మీరు 14 ఎకరాల మీద మీకు క్యాంప్ ఆఫీస్ అవుతుంది. భలే ఓరండి బాబు. అప్పుడు ఎప్పుడో నిజాం ప్రభు 6 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు కేసీఆర్ 14 ఎకరాల్లో ఉండకూడదా ఏటి? పేదోళ్ళ ఇళ్ళకి భూములు ఎక్కడున్నాయో చెప్పండి. నేను మీతో డిమాండ్ చేస్తున్నాను, వాస్తవంగా మీకు బీదోళ్ళ మీద ప్రేమ ఉంటే ఎక్కడ ఉన్నది భూమి అంటున్నావు కదా, ఇక నీ పక్కకి భూమి ఉన్నది. ఏం చేసేది అవసరం లేదు. గంట లోపల భూమి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. భూమి మీకు 1 అవర్లో మీ ఆధీనంలో ఉంది. కాబట్టి మీరు తక్షణమే 10,000 మందికి కాదు 20,000 మందికి బీద వాళ్లకు 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ తక్షణమే మీ క్యాంప్ ఆఫీస్, మీ రెసిడెన్స్ పక్కకున్న బిల్డింగ్ కు మీ రెసిడెన్స్. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, మీరు మీ భార్య. ఇద్దరికి ఎంత కావాలా? ఒక 200 గజాలు ఉంటే చాలు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే బీద వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు అని అంటున్నారు. కాబట్టి ఒక 500 గజం మీద కట్టుకోండి. మిగిలిన మొత్తం వీకర్ సెక్షన్ హౌసింగ్ మీరు కట్టేయాలని డిమాండ్ చేస్తున్నాను. అంటే సీఎం గారు క్యాంప్ ఆఫీస్ని పక్కన పెట్టేసి ఆ పక్కనే పేదోళ్ళకి ఇల్లు కట్టించాలన్నమాట. బాగానే ఉందండి. ఇదేనా మీరు ఇచ్చే సలహా? అయినా కేసీఆర్ బాబు అడిగినట్టు యూనివర్సిటీలకి అంత భూమి ఎందుకండి? ఇది ఏమన్నా రాజుల కాలమా ఏటి? ఇలా మేము అంత ఎందుకంటే 2007లో 7 and 8లో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ చేసేటప్పుడు ఇదే నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ 570 ఎకర్స్ మీద తీసుకున్నాం. 570 ఎకరాలు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 300 ఎకరాలు. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో 270 ఎకరాలు. పాల్మూరు యూనివర్సిటీకి 200 పైన ఎకరాలు. ఇవి అన్ని వందలాల ఎకరా ఇచ్చినమా? ఇది వరల్డ్ ఫెనమా. ప్రపంచంలో యూనివర్సిటీస్ ఇది కాలేజ్ అనుకుంటున్నావా కేసీఆర్? ఏండోయ్
70,000కు పైగా పుస్తకాలు చదువుకున్నాడు మా కేసీఆర్ బాబు. ఆ బాబు కాలేజీకి యూనివర్సిటీకి తేడా తెలియదు అనుకుంటున్నారా ఏటి? కొంచెం ఎటకారం తగ్గించండి. కాలేజ్ అంటే ఏదో చలో చిన్నగా కట్టుకుంది. మీరే అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్. ఇగో ఇంజనీరింగ్ కాలేజ్ కోళ్ల ఫామ్లో డైరీ ఫామ్లో ఉన్నాయి, అందు గురించి పనిచేస్తున్నా అన్నారు. ఇది కాలేజ్ కాదు కేసీఆర్ గారు, ఇది యూనివర్సిటీ. 200-300 సంవత్సరాల వరకు రాబోయే న్యూ టెక్నాలజీకు కాంపిటేటివ్గా కావాలంటే యూనివర్సిటీలో భూములు కావాలా, క్యాంపస్ కావాలా. 20,000 మంది నిజాం గారు మొదలుపెట్టినప్పుడు 500 మందితో మొదలుపెట్టారు. ఇవాళ 20,000 మంది తెలంగాణ విద్యార్థులు, 5,000 మంది విద్యార్థులు ఫారెనర్స్ ఉన్నారు విదేశాల నుంచి. ఇది 25,000. రాబోయే కొన్ని సంవత్సరాలు 50,000గా అవుతారు. అప్పుడు ఎక్కడ భూమి తెస్తావా? ఎప్పుడో భూములు అవసరం అవుతాయని ఎప్పటి నుంచి భూములు ఖాళీగా ఇట్టుకుంటారా ఏటి? కేసీఆర్ బాబు చేస్తుందే కరెక్ట్. ఇంక మీరు ఊరుకోండి. పెళ్లి చూడడానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించవయ్యా అని తాళిబొట్టు చేతిలో పెడితే ఆ పెద్ద మనిషి తానే పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు కట్టడానికి రెడీ అయిపోయాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన చుట్టుపక్కల వారు సరైన సమయంలో వారించడంతో ఓ నవ్వు నవ్వేసిన పెద్ద మనిషి తాళిబొట్టును వరుడి చేతికిచ్చారు. అరే గిరీశం, మంచి పెళ్ళి అవుతున్నట్టున్నదిగా. అవునరా, తమిళనాడులోని తిరునాలువేలి గ్రామం ఉంది కదా, అక్కడేరా బాబు ఈ పెళ్ళి. అరే పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చిరుగా. పెళ్ళి అయితే రారేట్రా మరి? అరే గీన ఎవరో యాదికి వస్తలేదు కానీ రోజు పేపర్లలో చూస్తూనే ఉంటారా. ఆయన గుర్తు రాకపోవడం ఏట్రా? మన సుబ్రహ్మణ్యం స్వామి గారు బాబు, చాలా పెద్ద ప్రొఫెసర్. అవు బాగా చదువుకున్నాడట కదా. మామూలుగా కాదురా బాబు, ఆగ్వాడ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈ బాబు. అరే అందరి మీద కోట్లలో కేసులు వేస్తున్నాడట. అది సర్లేరా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడంటే పెళ్లి చూడడానికే. రండి స్వామి రండి, మీరు చాలా పెద్దోరు, కాంత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించండి. అరే రాసారు, గా తాలిబొట్టు తీసుకొని గా పెళ్లి కొడుకు ఈసారు నీ చేతుల మీద ఇస్తే కొత్త దంపతులు 100 ఏళ్ళు చల్లగుంటారు. రండి స్వామి, తాలిబొట్టు తీసుకొని పెళ్లి కొడుకు ఇవ్వండి. రండి రండి. అరే ఏంది సార్ గట్లా చేస్తున్నావు? అరే కొంపదీసి నువ్వు కడతావా అయ్యింది? ఏటిది స్వామి, నువ్వు ఆశీర్వదిస్తావని పిలిస్తే నువ్వే 3 ముళ్ళు వేసేస్తున్నావా? కావాలంటే ఇంట్లో చెప్పి మరో పెళ్లి చేసుకో బాబు. ఇలా పీటల మీద కూకున్న వాళ్ళు మెడలో తాళి కట్టేయకూడదు అలాగా. అరే ఏందిరా గిరీశం, ఈ పెద్ద మనిషికి ఇట్లా చేసిండు? అరే పాపం, ఆయన మనసులో చెడు ఆలోచనలు ఉండదురా బాబు, ప్రొఫెసర్ కదా. ఏదో ఆలోచిస్తూ తాలిబొట్టు ఇవ్వపోయి తానే 3 ముళ్ళు అయిపోయాడు. కానీ స్వామి మంచోడారా బాబు. ఏం మంచో ఏం అబ్సెంట్ మైండో, గిసొంటోళ్ళని పెళ్లికి పిలిస్తే జర జాగ్రత్తగా ఉండాలిరా బై. బాగా చెప్పు. చూడు పాపం, స్వామి కూడా నవ్వుకుంటున్నాడు.